సరయు ఇంటికి రావడంతో అందరూ సరయు వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "ఏంటి నేను మీ ఇంటికి వస్తే అందరూ అలా షాకింగ్‌గా చూస్తున్నారు" అని సరయు అడుగుతూ ఉంటుంది. "ఏమీ లేదు. ఇంటికి వచ్చిన శత్రువులనైనా సరే మాకు గౌరవించడం తెలుసు. వచ్చి కూర్చో" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "ఏమీ లేదు. మా కంపెనీలో మేము హోలీ వేడుకలు జరుపుకుంటున్నాము. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మిత్ర లేడా?" అని సరయు అడుగుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు హోలీ వేడుకలు జరుపుకుంటుంటే మేము రావాలా?" అని జయదేవ్, వివేక్, లక్ష్మి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. "మేము ఏదో సరదాకి హోలీ వేడుకలు జరుపుకుంటున్నాం. మీరు నాకు ఎంత శత్రువులైనా కూడా అందరినీ పిలుస్తున్నాము. మిమ్మల్ని కూడా పిలిచామని వచ్చాను" అని సరయు చెప్తూ ఉంటే అప్పుడే మిత్ర కూడా వచ్చి వింటూ ఉంటాడు. "కాబట్టి మీరందరూ తప్పకుండా హోలీ వేడుకలకి రావాలి" అని సరయు ఇన్విటేషన్ కార్డ్‌ని ఇచ్చేసి వెళ్తుంది. సరయు వెళ్ళిపోయిన తర్వాత మిత్ర "వెళ్తున్నావా?" అని అడగడంతో "లేదు డాడ్, నేనెందుకు వెళ్తాను? నేను అసలు వెళ్ళను" అని మిత్ర గదిలోకి వెళ్ళిపోతాడు. మిత్ర సరైన నిర్ణయమే తీసుకున్నాడు. "రేయ్ వివేక్, మనం కంపెనీ పని మీద వెళ్ళాలి పదరా" అని జయదేవ్, వివేక్ కలిసి వెళ్తూ ఉంటారు. మిత్ర ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మనీషా అనుకుంటూ ఉంటుంది. అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మిని మనీషా "చూడు లక్ష్మి, మిత్ర ఖచ్చితంగా ఆ హోలీ వేడుకలకి రావాలి" అని మనీషా అడుగుతుంటే ఆయన "ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు మార్చుకుంటారు? ఆయన రాడు కాక రాడు, వెళ్ళడే వెళ్ళడు" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "లేదు లక్ష్మి, నువ్వే మిత్ర హోలీ వేడుకలకి వచ్చేలా చేయాలి" అని మనీషా చెప్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు?" అని లక్ష్మి అంటుంది. "చూడు, ఇప్పుడు మిత్ర హోలీ వేడుకలకి రాలేదనుకో, జాను విషయం నేను దేవయాని ఆంటీకి చెప్పేస్తాను. కాబట్టి మిత్ర హోలీ వేడుకలకి వచ్చేలా నువ్వే నచ్చచెప్పాలి. నువ్వే దగ్గరుండి పంపించాలి. మిత్ర మాత్రమే రావాలి, ఎవరూ రాకూడదు. అక్కడ నేనేం చేస్తానో తెలుసా? మిత్రని నేను పెళ్లి చేసుకుంటాను" అని మనీషా చెప్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "చూడు, నువ్వు మిత్రని పంపించవేమో మా ఇద్దరికీ పెళ్ళవుతుందని. లేకపోతే జాను విషయం చెప్పేస్తాను జాగ్రత్త. రాత్రి జాను, వివేక్ గొడవ పడటం కూడా నేను చూసేశాను. నేను మాత్రమే చూశాను కాబట్టి సరిపోయింది. దేవయాని ఆంటీకి చెప్పానా" అని అంటే లక్ష్మి వద్దు అని వేడుకుంటూ ఉంటుంది. "కాబట్టి మిత్ర హోలీ వేడుకలకి వస్తున్నాడు. నువ్వు ఎలాగూ ఒప్పిస్తావని నాకు నమ్మకం ఉందిలే. మిత్రని పంపిస్తున్నావు కదా అని మనీషా అడుగుతూ ఉంటే "పంపిస్తాను" అని లక్ష్మి అంటుంది. అన్నట్లు ఆ హోలీ వేడుకల్లో మిత్ర నా మెడలో తాళి కడతాడు. "నువ్వు చెల్లెలి జీవితం కోసం ఒక అక్కలా భలే త్యాగం చేస్తున్నావు లక్ష్మి" అన్నట్లు "నువ్వు నాకు కూడా అక్కవే అవుతావు. అవును, నువ్వు నాకు అక్కవవుతావా? లేకపోతే నేను నీకు అక్కనవుతానా? ఎందుకంటే మిత్రని నువ్వు ముందు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ వరుస ప్రకారం అయితే నువ్వు నాకు అక్కవవుతావు. లేదంటే నేను మిత్రని ముందుగా ప్రేమించాను కాబట్టి నేనే నీకు అక్కనవుతానేమోనని" మనిషి అంటూ ఉంటుంది. "ఏదైతేనేం ముందు నువ్వు వెళ్ళి హోలీ వేడుకలకి మిత్రని రెడీ చెయ్యి" అని మనీషా వార్నింగ్ ఇస్తుంది. తర్వాత లక్ష్మి మిత్ర దగ్గరికి వెళ్ళి "మిత్ర గారు, మీరు ఆ హోలీ వేడుకలకి తప్పకుండా వెళ్ళాలండి" అని చెప్పడంతో "ఎందుకు లక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను" అని మిత్ర చెప్తూ ఉంటాడు. "అది కాదండి, ఎంత శత్రువైనా కూడా పిలిచినప్పుడు మనం వెళ్తే అది పద్ధతి కదా" అని లక్ష్మి అంటుంది. "లేదు లక్ష్మి, అసలే మామ్ కూడా వస్తుంది కాబట్టి నేను కూడా ఇంట్లో ఉండాలి, అందరం ఇంట్లోనే ఉండాలి" అని మిత్ర చెప్తూ ఉంటాడు. "లేదు మిత్ర గారు, ప్లీజ్ వెళ్ళాలండి, అలా వెళ్ళకపోతే బాగుండదండి" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "అత్తయ్య గారు వచ్చేది సాయంత్రం కదా, అప్పటికల్లా హోలీ వేడుకలు కూడా అయిపోతాయి, వచ్చేయొచ్చండి మీరు" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. "సరే లక్ష్మి, నేను వెళ్తే నీకు సంతోషమా?" అని మిత్ర అడగడంతో "అవునని" లక్ష్మి చెప్తూ ఉంటుంది. "నీ సంతోషం కోసమైనా నేను తప్పకుండా వెళ్తాను, సరేనా?" అని మిత్ర చెప్పడంతో "అలాగే మిత్ర గారు" అని లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి కిందికి రాగానే మనీషా వెయిట్ చేస్తూ ఉంటుంది. "ఏంటి, మిత్రని ఒప్పించావా?" అని అడగడంతో "ఒప్పుకున్నారు" అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. వెంటనే మనీషా చాలా సంతోషంగా లక్ష్మిని తిప్పేస్తూ "నాకు తెలుసు లక్ష్మి, నాకు తెలుసు, నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ టైం నాకు జాను మీద జెలస్గా ఉంది. ఎందుకంటే అక్కగా నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు. రేపు ఈ పాటికి మనమిద్దరం సిస్టర్స్ అయిపోతాము. ఎందుకంటే మిత్ర నా మెడలో తాళి కట్టేస్తాడు కదా" అని మనీషా లక్ష్మి బుగ్గలు పట్టి గిల్లుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనీషా వెళ్ళగానే లక్ష్మి మెట్ల మీదే కూర్చొని గుండెలు పగిలేలా బాగా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత హోలీ వేడుకల దగ్గరికి మనీషా, మిత్ర ఇద్దరు కూడా కారులో బయలుదేరి అక్కడ దిగి ఉంటారు. సరయు వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. ఈ లోపల ఒకతను అక్కడికి వచ్చి మిత్రతో మాట్లాడుతూ ఉంటే సరయు మనీషాని పక్కకు లాక్కు వెళ్తుంది. "మిత్ర రాడనుకున్నాను, భలే వచ్చేసాడే" అని సరయు అడుగుతూ ఉంటే "లక్ష్మినే ఒప్పించింది. నేను అలా బ్లాక్మెయిల్ చేశాను కదా, మిత్రని నేను పెళ్లి చేసుకోబోతున్నానని కూడా చెప్పాను" అని మనీషా చెప్పడంతో "నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి, లక్ష్మికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి కూడా మిత్రని ఇలా ఒంటరిగా పంపించిందంటే లక్ష్మి ఏదో ఒక పెద్ద ప్లాన్లోనే ఉందనిపిస్తుంది"
అని సరయు అంటుంది. ఇప్పుడు ఆ లక్ష్మి నేను ఏది చెప్తే అది వినాల్సిందే. ఆ లక్ష్మికి అంత సీన్ లేదులే, నేను అలా లాక్ చేసేసాను కదా అని మనీష చెప్తూ ఉంటుంది. అవునా, నేను నమ్మలేకపోతున్నాను మనీషా. సరేలే, ఏదైతేనేం నువ్వు మిత్రని పెళ్లి చేసుకోబోతున్నావు అని సరయు సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా కారులో దిగుతుండడం చూసిన మనీష సరయు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. అదేంటి, మిత్ర మాత్రమే వస్తాడనుకుంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు కదా అని సరయు అంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని మనీష అడుగుతూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక సరయు వచ్చి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. మీరందరూ ఇలా కలిసి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సరయు పైకి సంతోషం చూపిస్తూ ఉంటుంది. అప్పుడే మనీష లక్ష్మి దగ్గరికి వచ్చి, నేను మిత్రని మాత్రమే తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వేంటి ఇలా నీతో పాటు అందరినీ తీసుకువచ్చావు? అంటే నీ చెల్లెలు జీవితం నీకు బాగుపడాలని లేదా అని మనీష వార్నింగ్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే మిత్ర, ఏంటి లక్ష్మి, మీరు మా వెనకాలే బయలుదేరి వస్తున్నారని చెప్పారు కదా, ఇంత లేట్ అయిందేంటి అని మిత్ర అడుగుతూ ఉంటే, ఏంటి మిత్ర, వీళ్ళందరూ వస్తున్నారన్న విషయం నీకు ముందే తెలుసా అని మనీష షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నేనే కదా వీళ్ళందరినీ రమ్మని చెప్పాను అని మిత్ర చెప్తూ ఉంటాడు. దాంతో మనీష మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అర్థమైందా మనీష, ఏం జరిగిందంటే అని లక్ష్మి అంతకుముందు జరిగింది మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తూ ఉంటారు. మిత్రని ఒప్పించడానికి లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్ళినప్పుడు, చూడు, మీరందరూ వస్తేనే నేను కూడా వస్తాను, మీరు రాకపోతే నేను రాను లక్ష్మి అని మిత్ర చెప్పి ఉంటాడు. కానీ మిమ్మల్ని ఒక్కరినే కదండి పిలిచింది అని లక్ష్మి చెప్తూ ఉంటే, చూడు, మనకు 30 కంపెనీలు ఉన్నాయి, కంపెనీకి ఒకరి తరపున 30 మంది వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, కాబట్టి మనం అందరము వెళ్ళొచ్చు లక్ష్మి, మీరందరూ వస్తున్నారా లేదా, లేకపోతే నేనైతే రాను అని మిత్ర కండిషన్ పెట్టి ఉంటాడు. అందుకు లక్ష్మి, సరే మిత్ర గారు, అందరం కలిసే వెళ్దాము అని చెప్పి ఉంటుంది. ఇది జరిగింది. ఆయనకి కుటుంబం కావాలి, మేమంతా కావాలి, ఆయన మమ్మల్ని కోరుకుంటున్నాడు, నువ్వేమో పెళ్ళైనా కూడా ఆయన కోరుకుంటున్నావు అని, కానీ ఆయన నిన్నైతే పెళ్లి చేసుకోడు అని లక్ష్మి మనీషాతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. రా జాను, వెళ్దాం అని లక్ష్మి జానుని తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. మనీష, నేను ఈ ఫంక్షన్లో లేనని, నేను నిన్ను మిస్ అవుతున్నానని, నువ్వు నన్ను మిస్ అవుతున్నావని చాలా బాధపడి ఉంటావు కదా అని దేవయాని అంటే, ఆంటీ అసలు మీరు నా పక్కన ఉండకండి అని మనీష అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి, ఈ మనీషాకి పొగరు బాగా ఎక్కువైపోయింది, నాపైనే అరుస్తుంది అని దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మనీష సరయు దగ్గరికి వెళ్ళి, సరయు, మన ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ని వెంటనే అనౌన్స్ చేసేసే, ఆ లక్ష్మి ముఖంలో నేను సంతోషాన్ని చూడలేకపోతున్నాను, త్వరగా కానిచ్చేసే అని మనీష చెప్తూ ఉంటే, అలాగేనని సరయు అంటుంది. తర్వాత సరయు మైక్ పట్టుకొని స్టేజ్ పై నిలబడి ఉంటే అక్కడికి వచ్చిన అందరూ కూడా ఏం చెప్తుందా అని వింటూ ఉంటారు. నా ఇన్విటేషన్ని మన్నించి అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని సరయు మాట్లాడుతూ ఉంటుంది.